ఒక పశువుల పాక, ఒక తొట్టిలో పసికందు, చుట్టూ ప్రశాంతంగా మేరీ, జోసెఫ్. చూడ్డానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఆ సమయంలో రోమ్ పాలకుడు ఎవరంటే సీజర్ అగస్టస్. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు, సామ్రాజ్యం అంతటా జనాభా లెక్కలు తీయాలని. అంటే మేరీ జోసెఫ్ల ప్రయాణం ఒక ప్రశాంతమైన తీర్థయాత్ర కాదు, అది ఒక రకంగా సామ్రాజ్యపు బలవంతపు ఆజ్ఞ అన్నమాట. సరిగ్గా చెప్పారు. వాళ్లు తమ ఇష్టంతో వెళ్లలేదు, ప్రభుత్వ ఆదేశాల మేరకు కదలాల్సొచ్చింది. ఇది కథకే ఒక కొత్త కోణాన్ని ఇస్తోంది కదా. అవును, అందుకే వాళ్ళు జోసెఫ్ స్వస్థలమైన బెత్లెహేమ్కు వెళ్లాల్సొచ్చింది. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఉండటానికి ఏ సత్రంలోనూ గడి దొరకలేదు. పాపం. అందుకే చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకోవాల్సొచ్చింది. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. దేవుని కుమారుడు అని చెప్పబడే వ్యక్తి ఒక పశువుల పాకలో జన్మించాడు. ఇది అప్పటి అధికార వ్యవస్థకు ఒక సవాలు లాంటిది. ఈ జననాన్ని గమనించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, కాని వాళ్ళు రాజులుగాని పండితులుగాని కాదు. కొంతమంది గొర్రెల కాపరులు. గొర్రెలు కాపర్లా? అవును, ఆ కాలంలో గొర్రెల కాపరులను అంత గౌరవంగా చూసేవారు కాదు. వాళ్ళు ఊరికి దూరంగా పొలాల్లో జీవించే సాధారణ శ్రామికులు. వాళ్ళు రాత్రిపూట తమ గొర్రెలను కాస్తుండగా ఉన్నట్టుండి వారి చుట్టూ ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడనా? వాళ్లకది ఎంతటి అద్భుతమైన, అదే సమయంలో భయానకమైన అనుభవం అయ్యుంటుంది. నిజమే, వారు చాలా భయపడ్డారు. కాని ఆ దేవదూత వారితో భయపడకండి అంది. మీకోసం ఒక శుభవార్త. ఈరోజు బెత్లెహేములో రక్షకుడు, ప్రభువైన క్రీస్తు జన్మించాడు. పశువుల తొట్టిలో ఉన్న శిశువులో మీరు చూస్తారు అని చెప్పినట్లు మూలంలో ఉంది. ఓకే. ఆ వెంటనే అనేక మంది దేవదూతలు ప్రత్యక్షమై దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారట. మళ్ళీ అదే విషయం. దేవదూత చెప్పినట్లే మేరీ, జోసెఫ్ ఇంకా తొట్టిలో ఉన్న యేసును కనుగొన్నారు. వారు చూసిన దాన్ని అందరికీ చెప్పారు కూడా. సరే, ఇంతకీ ఈ జననం చుట్టూ ఇంతటి అలౌకికమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఈ శిశువు ఎవరు? ఎందుకంత ప్రత్యేకం? అక్కడే ఈ కథలోని ప్రధాన అంశం ఉంది. ఈ మూల గ్రంథంలో దేవుడిని యెహోవా అని ప్రత్యేకంగా సంబోధించారు. ఈ కథనం ప్రకారం యెహోవా తన కుమారుడిని జీవాన్ని స్వర్గం నుండి తీసి మేరీ గర్భంలో ఉంచాడు. ఓ, అంటే ఈ శిశువుకు మానవ తల్లి ఉన్నప్పటికీ అతని జీవానికి మూలం దైవికం. అందుకే ఈ శిశువును దేవుని కుమారుడు అని పిలుస్తారు. అర్థమైంది.